గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, పర్యావరణానికి తోడ్పడే విధంగా మట్టి విగ్రహాలను పూజించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి కోరారు. శనివారం నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాంతి సంఘ సభ్యులు, అధికారులతో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు. శాంతి సంఘ సభ్యులు, అధికారులు పూర్తి సమన్వయంతో గణేష్ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించాలి అన్నారు. శాంతి సంఘ సభ్యులు వాలంటీర్ల ఏర్పాటుతో గణేష్ మంటపాల వద్ద, అదేవిధంగా నిమజ్జనం రోజున చెరువులలో పూజా సామాగ్రిని వేయకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ ఏర్పాట్లు, నిమజ్జనం సాగే రోడ్లపై ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. శోభాయాత్రలు సంప్రదాయబద్దంగా చేయాలని, భక్తి ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా పాటలు వినియోగించాలని, శోభాయాత్రలో అంబులెన్స్ వాహనాలకు వెంటనే దారి ఇచ్చి వెళ్లేలా చూడాలని, ప్రణాళికాబద్దంగా శోభాయాత్రలో వాలంటీర్ల తోడ్పాటుతో శాంతి సంఘ సభ్యులు, అధికారులకు సహకరించాలని సూచించారు. ఇక జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలలో అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేపట్టాలని, మండపాల వద్ద శోభాయాత్రలో విద్యుత్ తీగలు తగలకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, నిమజ్జనం రోజున 108, 104 అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేయాలని, క్రేన్లను సిద్దం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, రెవెన్యూ డివిజనల్ అధికారులు భూపాల్ రెడ్డి, సూరజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, శాంతి సంఘ సభ్యులు రామచంద్రయ్య, అశోక్, అఖ్తర్, జాన్సన్, కృష్ణ, భువనగిరి ఉత్సవ కమిటీ అధ్యక్షులు పట్నం కపిల్, ఉపాధ్యక్షులు ఉడత భాస్కర్, కిషన్ జీ, కృష్ణాచారి, కొండల నాగేందర్, నరేష్, కార్యవర్గ సభ్యులు పలువురు పాల్గొన్నారు. తక్కువ ప్లేసెస్లో కానీ థర్డ్ డే నుంచి స్టార్ట్ అయితే 5th నుంచి కొంచెం ఎక్కువైంది. లాస్ట్ 9th to 10th ఎక్కువైపోతుంది మ్యాక్సిమం అన్నీ. మరి ఈ సందర్భంగా ఇటు ఒకవైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం, ఉద్యోగులు అందరూ కూడా అందరి కోఆర్డినేషన్ తోటి పీస్ఫుల్గా కండక్ట్ చేసుకోవడానికి కొంత ప్రిపరేటరీగా మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసినట్లయితే మరి ఇద్దరు ఆర్డీఓలు, తర్వాత ఇతర ఆల్ మండల్ తహసీల్దార్స్ ఈ స్మూత్గా ఇమర్షన్ అనేది జరగడానికి, అదేవిధంగా ఈ 10 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలలో కూడా ఎట్లాంటి లాంటి లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళని ఉన్నది. డైలీ కొంత మానిటర్ చేసే విధంగా వారికి సూచనలు ఇవ్వాల్సిందిగా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రధానమైనటువంటి బాధ్యత ఉంటుంది. అది అందరం కూడా పీస్ఫుల్గానే జరగాలి, పీస్ఫుల్గా జరుపుకోవాలి అనేది అందరి కోరిక. అక్కడక్కడ చిన్న చిన్న కొత్త అవగాహనలో ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏదో స్లోగన్ ఇవ్వడము, లేకపోతే ఇంకేదో చేయడము, దీంతో కొత్త డిస్టర్బెన్స్ వస్తుంది. అది ఎవరు కూడా పెద్ద మనసు ఉన్న వాళ్ళు, కొంచెం మంచి స్థితిలో ఉన్న రాజకీయ ప్రతినిధులు కావచ్చు, లేకపోతే ఇంకా తీసుకుని మెంబర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కానీ ఇతర మతాల ఇట్లాంటి ఉత్సవాలను కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు, వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు. కాకపోతే ఈ చిన్న పిల్లలు కొంత మెచ్యూరిటీ లేని వాళ్ళు చేసే చిన్న చిన్న పనులతోటి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంటుంది. అవి కొన్ని వాట్సాప్లలో రావడం, మనం ఈ మధ్యనే కొన్ని సంఘటనలు సిటీలో చూస్తున్నాం. అటువంటి దాని ప్రభావం కూడా ఇక్కడ ఉండకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. మరి భువనగిరి మొదటి నుంచి కూడా సంఘ విద్రోహ కార్యకలాపాలు ఎక్కడ జరిగినట్టు మనకు రికార్డ్స్ లేవు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర లేవు, మన దగ్గర కూడా లేవు, మనకు కూడా తెలుసు. అందరూ కూడా పీస్ఫుల్గా మంచి స్నేహభావంతో నివసిస్తున్నారు అనేక సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి అలాగే కొంత మనం చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ ఇమర్షన్ రోజు కూడా కొంత ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోలీస్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్కి కొంచెం సపోర్ట్ చేసుకొని చిన్న చిన్న గ్రామాలలో అయితే పెద్ద ఇబ్బంది ఉండదు. బట్ అయినప్పటికీ కూడా రోడ్డు మీద వస్తే
ఇట్లాంటి కొంచెం మోత్కూరు ఇట్లాంటి కొంచెం టౌన్ వాతావరణం ఉన్న చోట కొద్దిగా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ ఇమర్జెన్ సమయంలో ఈ ప్రొసెషన్ వెళ్ళే టైంలో కొంత ఈ ట్రాక్టర్స్ మీద ఇతర వెహికల్స్ మీద తీసుకెళ్తుంటారు కాబట్టి ఎలక్ట్రిసిటీ వైర్స్ దానికి తగలకుండా చూసుకోవాలి. అక్కడక్కడ దురదృష్టవశాత్తు కొన్ని దురదృష్ట సంఘటనలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. మన కరెంట్ షాక్ తగిలి పిల్లలు చనిపోవడం, కొద్దిగా వాళ్ళ గురించి రోజులో ఉండరు. వాళ్ళు ఒక యాంగిల్లో ఉంటారు, మనమేమో వాళ్ళ భద్రత చూసుకుంటే మనం ఈ యాంగిల్లో ఉంటాం. కొద్దిగా దాన్ని కనిపెడుతూ ఉండాలి. ఎక్కడైనా లూజ్ వైర్స్ కానీ కిందికి కానీ ఉన్నట్లయితే అటువంటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉపయోగించినట్టు చూసుకోవాలి. మరి నెక్స్ట్ వచ్చేసి సివిల్ సప్లైస్ వారికి పెద్ద పాత్ర ఏం లేదు. గతంలో అయితే పండుగలు వచ్చినాయంటే షుగర్ లేకపోతే మీట్ ఒక ఎక్స్ట్రా ఇచ్చేది. వీటికి ఇప్పుడు ఎక్స్ట్రా ఇచ్చి పెట్టి అసలు చూడలేదు. ఈ షుగర్ మాత్రం 1 kg పర్ అంత్యోదయ కార్డ్స్ మాత్రం 1 kg యూజువల్ ఎవ్రీ మంత్ ఇచ్చేది అదే ఇస్తారు. అది మాత్రం ఇన్ టైంలో ఇచ్చినట్టు చూడండి, దానికి కొరత లేకుండా చూడండి. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి మీ ట్యాంక్స్ వద్ద ఈ పాయింట్స్ లాస్ట్ టైం కానీ బిఫోర్ లాస్ట్ టైం కానీ ఇరిగేషన్ నుంచి ఎవరు ఉన్నారండి? ఉన్నారు కదా. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ యాజ్ యూజువల్ ప్రతి సంవత్సరం ఎక్కడైతే ఇమర్షన్ జరుగుతున్నదో ఆ పాయింట్స్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. అక్కడ కొన్ని చోట్ల ఇప్పుడు ఈ బతుకమ్మల కదా మెట్లు కట్టినట్టు, తర్వాత వీటికి కూడా ఒక సైడ్ నుంచి వీళ్ళు ఎక్కువ ఉన్న దగ్గర కాకుండా మనం కట్ట మీదకి వెళ్ళి కాకుండా మన దగ్గర కట్ట మీదకి వెళ్ళిపోయేది ఎక్కడ లేదు, లోపలికి వెళ్ళేది అక్కడ చివరి సైడ్ నుంచే వదిలిపోయేటట్టు అంత బ్యారికేడింగ్ అది కూడా చేసుకొని ఎక్కువ నీటి లోతుకి వెళ్ళకుండా చూసుకోవాలి. 2-3 చోట్ల మెయిన్గా ఇప్పుడు పెద్ద చెరువు సంగ్యం, మూసి మీద సంగ్యం, అక్కడ కొన్ని క్రేన్స్ పెట్టి లోనికి వదులుతుంటారు. జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ పాయింట్స్ గుర్తించి ఒకసారి ముందే కొంత ఏమన్నా ఉంటే లెవెలింగ్ కొంచెం శుభ్రం చేసుకోవాలి. బుషెస్ అవి ఉంటే క్లీన్ చేసుకోవాలి. తర్వాత లెవెలింగ్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి. ముందుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతూ ఉన్నా. అదేవిధంగా మున్సిపల్ లిమిట్స్ బిజినెస్ కొద్దిగా మీరు ఒకటి మంటపాల దగ్గర డైలీ శానిటేషన్, మున్సిపల్ అండ్ పంచాయతీ ఇద్దరు ఒకటే శానిటేషన్ ఎవ్రీడే. ఏ రోజు ఆ రోజు కొంచెం భక్తులు వస్తుంటారు పోతుంటారు, ఏమైనా ప్రసాదాలు తిని అది పడేసినట్లయితే ఇమ్మీడియట్గా శుభ్రం ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. కొంతమందిని డెప్యూట్ చేయండి. అక్కడ ప్రతి మండపం దగ్గర ఒకరు లేదా ఇద్దరు. ఇట్లాంటి పెద్ద టౌన్స్ ఉన్న చోట ఇంకో కొంచెం ఎక్కువ మందిని పెట్టండి, అది ఉండేటట్టు చూసుకోండి. ట్రాన్స్కో వాళ్ళు కూడా కొంచెం ఈ మంటపాల వద్ద ఈవినింగ్ టైంలో ప్రధానంగా అన్ఇంటరప్టెడ్ పవర్ ఉండే విధంగా చూసుకోండి. పీస్ కమిటీ మెంబర్స్కి స్వాగతం, మేము రండి, వెల్కమ్. ట్రాన్స్కో వాళ్ళు కొంచెము అన్ఇంటరప్టెడ్ పవర్ ఉండేటట్టు చూసుకోండి. ఎక్కడైనా మరి ప్రొసెషన్ పోయేటప్పుడు ఎమర్జెన్సీ వెళ్ళే సమయంలో ఏమన్నా లూజ్ వైర్స్ కిందికి కానీ ఉన్నట్టయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయండి ముందే. కొంత డైవర్ట్ అన్న చేస్తారు, కొంత జాగ్రత్త పోయేటట్టు అన్న చూస్తారు. వీలైనంత వరకు డైవర్ట్ చేస్తేనే బాగుంటుంది. ఆ లైన్లో కాకుండా ఇంకొక వేరే లైన్లో పోతే కూడా బాగుంటుంది. తర్వాత R&B డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ వచ్చిపోయే దారిలో ఏమన్నా రోడ్స్ ఇట్లాంటివి R&B అండ్ పంచాయతీ ఇద్దరు కూడా కొంత మట్టి లేదా మొరం పోసి మండపాల దగ్గర కొద్దిగా క్లీన్ చేసి పెడితే బాగుంటుంది. తర్వాత డ్రైడే ఏం లేదు వాస్తవంగా, అయినప్పటికీ కొంత నియమిత సమయంలో మాత్రమే ఈ షాప్స్ ఓపెన్ ఉండే విధంగా చూసుకోవాలి. లేట్ నైట్ కానీ లేట్ అవర్స్ కానీ అలా చేయకూడదు, అదొకటి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలిసిట్ లిక్కర్ ఏమంటారు అట్లాంటిది లేకుండా లోకల్ మేడ్ వాడటానికి నిబంధనలకు విరుద్ధంగా ఏదో వచ్చినా చర్య తీసుకుంటాం. తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు కదా, DMHO గారు ఉన్నారు. 104 అండ్ 108 కొంచెం అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి. వీటితో పాటు ఒక పల్నాలజిస్టులు ఉన్నారా మనకు? లేరు. ప్రైవేట్ వాళ్ళు ఉన్నా కానీ కొంచెం సర్వీస్ మోటోతోటి మెయిన్ ఎమర్జెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు కొంచెం అందుబాటులో ఉండేటట్టు చూసుకోమని
కానివ్వండి అంత పెద్ద అవసరం పడదు. జనరల్గా స్టాంపేడ్ అయితే తర్వాత నీట మునిగిన వారికి కొద్దిగా బ్రీతింగ్ అది ఏమైనా ప్రాబ్లం ఉంటే అవసరం పడుతుంది. అంత మన దగ్గర అంత ప్రాబ్లం ఉండదు. బట్ యూ షుడ్ బి కేర్ఫుల్, ముందు జాగ్రత్తగా. అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, కొంతమంది స్విమ్మర్స్ని మనం ఆల్రెడీ గతంలో కూడా ఐడెంటిఫై చేసి పెట్టాము. ఈ 4-5 చోట్లకి మోత్కూరు, ఆలేరు స్విమ్మర్స్ని రెగ్యులర్గా ఉన్న వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళను ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. ఆ రోజు కొంచెం వాళ్ళకు సెపరేట్ డ్రెస్ ఉంటుంది కదా, ఇట్లా మున్సిపల్ స్టాఫ్ వేసుకున్నట్టుగా కొంత వాళ్ళని పెట్టుకోవాలి. లోకల్ హాలిడే ఏమన్నా ఇయర్లీ 5 days ఉంటాయి కదా మనకు, లోకల్ ఏదైతే ఉంటుందో ఆ రోజు అది చూడండి. जमियतुल अंसार खदीम जामिया का मैं प्रेसिडेंट हूँ, जलीलपुरे का। माशाअल्लाह बड़ी भौंगीर में खुशखबरी है कि हम ज़माने से हर ईद में एक दूसरे को समझते हुए अपने ईद को ऐसा मनाते हैं कि इस मिट्टी में ही खुशबू है, हमारी देश की मिट्टी में खुशबू है। ये बड़ी खुशी की बात है। माशाअल्लाह आज जो है ना हमारे यादाद्री भौंगीर की डिस्ट्रिक्ट है, यहाँ पर जो जमा है, जितने भी हमारे दोस्त हैं जो गणेश की ईद बेहतरीन अंदाज में कई सालों से मनाते जा रहे हैं, ये भौंगीर का चरित्र है, भौंगीर का ऐसा रिकॉर्ड है। अल्हम्दुलिल्लाह ये ऐसी अल्हम्दुलिल्लाह हर ईद, इससे पहले हमारी रमज़ान की ईद भी बड़ी अंदाज में अच्छे तरीके से गुजरी और उसके बाद बकरीद भी अल्लाह के फजल से अच्छे अंदाज में गुजरी। उसके बाद मुहर्रम भी गया माशाअल्लाह। अब ये गणेश की जो है ना ईद को हम सब मिलकर अच्छा मनाना है साहब, ये क्योंकि हमारे देश को तरक्की करना है, हमारे दिलों को एकजुहती करना है, हमारे दिलों में नफरत निकाल के मोहब्बत को पैदा करे तो हमारे देश की तरक्की की तरफ जाएगा इंशाअल्लाह ताला। इसलिए आज हमारी हम लड़ना किससे है? लड़ना सिर्फ हमारी जो है ना रोजगारी, बेरोजगारी को लड़ना है साहब। आज हालात से इतने परेशान है लोग, आज नौकरी नहीं है, आज हमारे जो है ना बेरोजगारी में इतने जो है ना डुप्लीकेट आइटम्स आ रहे हैं, हमको इससे लड़ना है साहब। हमारे देश को जो है ना मोहब्बत से सब मिलकर इंशाअल्लाह ताला लड़ेंगे, इस देश के लिए तरक्की करने के लिए दुआ करेंगे। मैं जो है ना मुबारकबाद देता हूँ मेरे गणेश उत्साह के जितने भी प्रेसिडेंट्स हैं, जितने भी लोग हैं, मैं मुबारकबाद देते हुए अपने काम अपने जो है ना बात को खत्म करते हुए शुक्रिया का मौका दिया, जज़ाकल्लाह खैर। దానిలో భాగంగా వివిధ మండపాల నిర్వాహకుల దగ్గరికి నేను ప్రత్యక్షంగా వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా నాకు కామన్గా ఎదురైన ప్రశ్నల గురించి మాత్రమే నేను ఇక్కడ సూచన చేయాలనుకుంటున్నాం. భువనగిరి పట్టణానికి సంబంధించి ఆల్రెడీ అందరూ పెద్దలు చెప్పారు. పెద్దలందరికీ వివిధ మత పెద్దలకు కూడా నమస్కారం తెలియజేస్తూ, అధికారులకు నమస్కారం తెలియజేస్తూ, సమస్య ఎక్కడ ఉంది అని అంటే ఓన్లీ మేమే రెస్పాండ్ అవుతున్నాము. మా పండుగలకు మాత్రమే ఇటువంటి రెస్పాన్స్లు వస్తున్నాయి, మిగతా పండుగలకు రెస్పాన్స్ ఉండలేదు అనే ఒక అన్ని మండపాల దగ్గర దాదాపు 150 వరకు మండప ప్రతినిధులు నేను కలవడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా మేజర్గా ఎప్పుడు ఉండేది యూత్కి సంబంధించి వచ్చేసేమో డీజేకి సంబంధించింది ఒకటి అడిగినారు. ఇవాళ పొద్దున్నే మా సిఐ గారు ఆల్రెడీ గ్రూప్లలో డీజే స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్ అని చెప్పి మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే రాజకీయ పార్టీలకు సంబంధించి వివిధ మతాలకు సంబంధించి ఏ కార్యక్రమాలు జరిగినా 4 సెట్ల డీజేలు 5 సెట్ల డీజేలు కనబడుతుంది. ఓన్లీ వినాయక ఉత్సవాలు రాగానే ఏంటంటే డీజే మీద కఠిన ఆంక్షలు పెడుతున్నారు. మరి మాకేమన్నా అట్లా మా మీద ఏమైనా విముఖత ఉందా, లేకుంటే ఆ డీజేల పరంగా ఎప్పుడైనా మేమేమైనా ఇబ్బంది పెట్టామని ఒక ప్రశ్న పోలీసు వారిని అడుగుతున్నాము. రెండవ ప్రశ్న, నేను చిన్నప్పటి నుంచి దాదాపు నా వయసు 38 సంవత్సరాలు ఉంది. నేను చిన్నప్పటి నుంచి మసీదులకు తిరిగినాను, చర్చిలకు తిరిగినాను, నా స్నేహితుల పరంగా తిరిగినాను. నేను హిందూ అయిన జిల్లా అధ్యక్షుడు కూడా పనిచేసి ఇప్పటికీ నాకు ఆ మతస్థులతో మంచి సంబంధాలు ఉన్నాయి. భోజనం నా ఇంటికి వస్తారు, నేను వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తాను. పీస్ కమిటీ మీటింగ్ ఓన్లీ వినాయక చవితి ఉత్సవాలప్పుడు ఓన్లీ కొందరినే పిలిచి పెడుతున్నారు. ఉత్సవ సమితి వాళ్ళని ఎందుకు పిలుస్తలేరు, వివిధ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళని ఎందుకు పిలుస్తలేరు అనే ఒక ప్రశ్న కూడా అక్కడ ఉత్పన్నం అయింది. నేను కూడా అదే ప్రశ్న చేస్తున్నాను. ఓన్లీ వినాయక చవితి రాగానే పీస్ కమిటీ మీటింగ్ పెట్టి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాల్సింది, దాన్ని మనం తప్పుపట్టడం లేదు. కానీ బక్రీద్ సందర్భంగా ముఖ్యంగా నేను ముస్లిం మత పెద్దలకు చెప్తున్నాను, మీరు చొరవ తీసుకోవాలి. గతంలో 2 సందర్భాలలో గోవులకు సంబంధించి 2 సార్లు ఇష్యూ అయ్యాయి.
ఈసారి ప్రత్యేకంగా చెప్తున్నా, ఏ పండుగ వచ్చినా సరే ఈ గోవులకు సంబంధించి ఎక్కడైతే జరుగుతుందో అటువంటి దాని మీద ముస్లిం పెద్దలు చొరవ తీసుకొని కొద్దిగా అది జరగకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్తున్నారు. గతంలో జలీల్పూర దగ్గర సాక్షాత్గా రాళ్ళు విసిరేసుకున్న పరిస్థితి అయితే అందరం వెళ్ళాం, అందరం బాధ్యత తీసుకొని ఆపినాం. పోలీసు వాళ్ళకి మేము కోఆపరేట్ చేసినాం, ఈ తరపున పెద్దలు ఆ తరపున పెద్దలు వచ్చి, కానీ అటువంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. వచ్చేసారి నుంచి అయినా కనీసం ఉత్సవ సమితికి సంబంధించినప్పుడు మాత్రమే కాకుండా ఉత్సవ సమితిని భాగంగా చేస్తూ పీస్ కమిటీ మీటింగ్ పెట్టాలనేది నా ఉద్దేశం. పీస్ కమిటీలో ఉన్న సభ్యులనే కాకుండా భువనగిరి ఉత్సవ సమితికి సంబంధించి లేకుంటే వివిధ మతాలకు సంబంధించి ఏవైతే కమిటీలు ఉన్నాయో వాటిని ప్రత్యక్షంగా కూర్చోబెట్టుకున్నట్లయితే మేము చర్చ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు వాళ్ళకి చెప్పుకోగలుగుతారు, మేము మా వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి ఉంది. డీజేలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అందరికీ మండపాల క్లారిటీ మనం ఇవ్వాల్సి ఉంది కాబట్టి అనుమతి లేదు, ఎందుకు లేదని ఒక క్లారిటీ కూడా ఇవ్వండి. ప్లస్ ఇప్పటి నుంచి అయినా సరే వివిధ పార్టీల కార్యక్రమాలకు మొత్తానికి రద్దు చేస్తే మొత్తానికి రద్దు చేయండి, ఇస్తే మొత్తానికి అనుమతి ఇచ్చే పరిస్థితి అనేది తీసుకురండి. మూడవ విషయము, ప్రతిసారి వివిధ శాఖల అధికారులు, రెవెన్యూ వారు కావచ్చు, మున్సిపల్ వారు కావచ్చు, పోలీస్ శాఖ వారు కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, సౌండ్ సిస్టమ్కి సంబంధించి స్థానికంగా ఉండే వాళ్ళు కావచ్చు, ఉత్సవ సమితికి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు. వారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. కానీ చివరిలో నిమజ్జనం జరుగుతున్నప్పుడు మున్సిపల్ శాఖ వారికి ముఖ్యంగా చెప్తున్నాను, నిమజ్జనం జరుగుతూనే ఉంది, కనీసం ఆ వినాయకుని విగ్రహం ఆ మూర్తి ఏదైతే ఉందో అది పూర్తిగా మునగక ముందుకే మున్సిపల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అక్కడ ఉండే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కింద ఐరన్ రాడ్స్కి అవసరం కోసము పోయి దానికి తాడేసి గుంజేయడం జరుగుతుంది. అట్లా గుంజినప్పుడు ఆ విగ్రహం మధ్యలోకి పగిలిపోవడం జరుగుతుంది. మేము పోయినసారి కూడా దాన్ని వ్యతిరేకించాం, పోయినసారి అక్కడనే అధికారులకు చెప్పినాం, వాళ్ళు పట్టించుకోవాలి. ఈసారి మాత్రం ఖచ్చితంగా అటువంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారుల పైన ఉంది. ఇది మా మనోభావాలను దెబ్బతీస్తుంది. ఎందుకంటే మేము 9 రోజులు అత్యంత పవిత్రంగా పూజలు చేసుకొని అన్ని కార్యక్రమాలు చేసుకొని ఖర్చు చేసుకొని భక్తితో ఉండి తీరా అక్కడికి వెళ్ళి నిమజ్జనం చేసే టైం వినాయకుడు మునగక ముందుకే దాన్ని మనం తీసేయడం ద్వారా విరిగిపోతుంది. కాబట్టి ఆ పరిస్థితి కూడా ఈసారి రాకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధికారులందరికీ మరియు వివిధ మతాల పెద్దలకు, ఉత్సవ సమితి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సత్యనారాయణ గారు, భువనగిరి టౌన్ సెంటర్. ఈ సంవత్సరం భువనగిరి పట్టణంలో ఆల్మోస్ట్ ఒక 400 విగ్రహాలు ఇన్వెస్టింగ్ కోసం రెడీ అయితే పూజ కోసం ఇన్వెస్టింగ్ కోసం రెడీ అయింది సార్. దీనికి సంబంధించి భువనగిరి టౌన్లో కిరణ్ చెరువు ఒకటి, నెక్స్ట్ భువనగిరి మెయిన్ ట్యాంక్ ఒకటి, ఈ 2 ట్యాంకులలో ఇన్వెస్టర్ అనేది రిజర్వ్ చేస్తున్నారు. అదాపు ఇక్కడ చిన్న ట్యాంక్స్ ఉన్నా కానీ 3 ఫీట్ విగ్రహాలని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సార్. సో ఈ 2 చెరువులలో పోలీస్ తరఫు నుంచి ఆల్మోస్ట్ 3 వేస్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రతి మండపాన్ని కూడా మేము జియో ట్యాగింగ్ చేసి ఆ మండపంలో ఎవ్రీ డే 3 టైమ్స్ మా పోలీస్ అనేవాళ్ళు చెక్ చేస్తారు. ఆ జియో ట్యాగింగ్ చేయడం వల్ల 3 టైమ్స్ చెక్ చేస్తారు. 3 టైమ్స్ చెక్ చేసినట్టు మేము ఎవ్రీ డే మేము చూసుకోవడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి పోలీస్ వెళ్ళి ప్రెజెంట్ అయ్యి ఆ లొకేషన్లోకి వెళ్తేనే ఆ జియో ట్యాగింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మేము మా సిస్టంలో చూసుకోవడానికి అవకాశం ఉంది. సో దీనిలో మా రిక్వెస్ట్ ఏంటంటే సిల్వర్స్ని కొంచెం మాకు ఎక్కువగా ప్రొవైడ్ చేయండి సార్. అదొకటి సిల్వర్స్ అనేది చాలా అవసరం ఉంటుంది. మాకు 2 ట్యాంకులలో కలిపి మేము పెద్ద ట్యాంకులో కలిపి ఆల్మోస్ట్ అట్లీస్ట్ 10-20 మెంబర్స్ మాకు సిల్వర్స్ అనేది అవసరం ఉంటుంది. సెకండరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నా భువనగిరి టౌన్లో ఈ పొజిషన్ అనేది ఒక 3 మసీదుల ముందు నుంచి వెళ్తుంది సార్. ఒకటి కుమరివాడ మసీద్, నెక్స్ట్ చౌకీ మసీద్, జలీల్పూర మసీద్ అండ్ సంవత్సరం సార్. ఈ 4 ఏరియాస్ నుంచి క్రాస్ అవ్వడం జరుగుతుంది. ఈ ఏరియాస్కి ఈ ప్లేస్లలో నాకు కొంచెం కన్నతుల ఏరియా అవసరం ఉంది సార్. రాత్ కవరింగ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం శివాజీ ఉత్సవం జరిగింది. లాస్ట్ మినిట్ వరకు కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి లాస్ట్ మినిట్ చేశారు. ఆ టైంలో మాకు కొంచెం బాగా ఇబ్బంది అయింది. మేమే సెల్ఫ్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొంచెం దయచేసి అదొకటి మాకు ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ మెయిన్ రోడ్ ఎవ్రీ ప్లేస్లలో మేము సీసీ కెమెరాస్ అనేవి కూడా మేము ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది మాది పోలీస్ నుంచి. అవి సీసీ కెమెరాస్ అని ఏర్పాటు చేసి అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తాము. ఆ పోలీస్ స్టేషన్లో ఎవ్రీ మినిట్ క్యాల్కులేట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా డీజే ఏదైతే ఉందో డీజే ఇంతవరకు గవర్నమెంట్ చేస్తే పర్మిషన్స్ అయితే ఇక్కడ రాలేదు. వాళ్ళు డీజే అనేది
ఇమీడియట్గా అంటున్నారు. యాక్చువల్గా మన మిత్రులు చెప్పినట్టుగా ఎవరో పొలిటికల్ వాళ్ళు ఎవరో యూజ్ చేస్తుంటారు, వాళ్ళకి ఎవరికి చెప్పట్లేదు, మాకే చెప్తున్నారు అంటున్నారు. బట్ దీనిలో చిన్న విషయం ఏంటంటే పొలిటికల్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేస్తే వాళ్ళు ఒకరే ఆ ఒక్క రోజుకి ఏదో ఒక బండి వెహికల్ మాత్రమే డీజే ఆపరేట్ అవుతుంది. దాని పొల్యూషన్ అనేది వీటికి తక్కువనే ఉంటుంది, అంత పెద్దగా ఏమి ఉండదు. కానీ పర్టికులర్ డే ఇమర్షన్ రోజు డీజే పర్మిషన్ అంటే అందరూ డీజేలు పెడితే దాంట్లో పొల్యూషన్ కంటెంట్ అనేది బాగా హెవీ అయిపోయి బాగా ఇబ్బంది అవుతుంది. దాని నుంచి అందరూ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని సరే లాస్ట్ మినిట్లో ఏమైనా మా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వస్తే ముఖ్యంగా మేము చెప్తాము, 100% నుంచి అన్వేట్ చేస్తాము. ఎవరిని కూడా డిసప్పాయింట్ చేసే ఉద్దేశం మాకు ఎవరికి కూడా లేదు. ఒకరోజు జరిగేది అందరూ సంతోషంగా జరుపుకోవాలని మేము కూడా అనుకుంటాము. కానీ పర్టికులర్గా ఆర్డర్స్ వస్తే మాత్రం అన్వేట్ చేస్తాము. కాబట్టి మీరు మాకు సహకరించాలి ఆ విషయంలో. ఇంకొకటి గతంలో మాకు నేను చూసాను సార్, బక్రీద్ రంజాన్ టైంలో కూడా మిత్రులు చెప్పినట్టుగా శ్రీమతి పెద్దలందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఈవెన్ గోవులు తీసుకురావడం అలాంటి మొత్తం అంటే వాళ్ళే ముందు నిలబడ్డారు, నిలబడే వాళ్ళు కూడా తీసుకురావడం కూడా 100% మాకు బాగా కోఆపరేట్ చేశారు. సేమ్ కోఆపరేషన్ ఇప్పుడు ఈ యొక్క కన్ఫర్మ్ టైంలో కూడా, ఎందుకంటే కొంతమందికి ఈ మెయిన్ ఏంటంటే ఈ పంతులు టైంకి దొరకదు. ఒక మండపంలో 9 to 10 ఉంటే నెక్స్ట్ ఇంకొక అదే పంతులు వేరే దగ్గరికి రావాల్సి వస్తుంది, 10 to 11 రావాల్సి వస్తుంది. ఆ టైంలో ఒకటే పంతులు పూజ చేసే ఆయన ఒక 4-5 గణేష్ మండపాలకు పూజ చేయాల్సి వస్తుంది ఆ రోజు ఫైనల్ డే రోజు. కాబట్టి కొంచెం టైమింగ్స్ అన్నిటి అయితే అవి మేము కన్సిడర్ చేస్తాం, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ ముస్లిం మత పెద్దలు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని లేట్ అయినా చేయకుండా అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి మధ్యలో రత్నాకర్తి భువనేరి గణేష్ ఉత్సవ సమితి ప్రెసిడెంట్ 31 నుండి నవరాత్రుల్లోనే సెప్టెంబర్ 9న భువనగిరి నగర నిమజ్జనం చేయాలని డిసైడ్ చేశాం. అదే రోజు భాగ్యనగర్లో కూడా నిమజ్జనం ఉంది. దానికి వెహికల్ మనకు తక్కువ పడతాయి. ట్రైన్స్ వల్ల ప్రతి సంవత్సరం ప్రాబ్లం వస్తుంది. మధ్యాహ్నం స్టార్ట్ చేయాలనుకుంటే నిమజ్జనం వెహికల్ రావడానికే సాయంత్రం అయిపోతుంది. వెహికల్స్ అధికంగా అరేంజ్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా నిమజ్జనం కూడా పెద్ద చెరువులోనే చేయాలని ఉత్సవ కమిటీ తీర్మానం చేసింది. అదేవిధంగా ప్రముఖ కూడల్లో వాటర్ ఏర్పాటు చేయాలని గత సంవత్సరం నుంచి కూడా చెప్పుకుంటూనే వస్తున్నాం. ఇప్పుడు కూడా ఒక డ్రమ్ వేస్తారు, అలా నీళ్ళు కూడా ఉన్నాయి, ఉత్తదే డ్రమ్లు వేసి పెడతారు అంతే. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది అక్కడ ఒకరిని పెట్టి నీళ్లు సప్లై చేసే విధంగా చూడాలి. నవరాత్రులు ఎటువంటి పర్మిషన్లు లేకుండా మేము సూచనలు ఇస్తాం. ఆల్రెడీ పోలీస్ శాఖకు కూడా మీటింగ్ తీసుకుంది, ఆల్రెడీ వాళ్ళకు మా పరిస్థితి ఏందో చెప్పాం. విద్యుత్ శాఖకు కూడా సూచనలు ఇస్తాం, ఎంత కరెంటు కావాలి ఏం కదా అనేది. ధన్యవాదాలు. ఓకే సార్, సాయంత్రం నేను సిబ్బందికి చెప్తాను సార్. అయితే మీకు సాయంత్రం పూజ తర్వాత ప్రసాదాలు ఉంటాయి కదా సార్, డబ్బు ఏర్పాటు చేసుకుంటే మార్నింగ్ మన శానిటేషన్ డాక్టర్ ఉంటుంది, బయట విసిరేయకుండా నమస్కారం చేస్తే అది చేస్తాను సార్. చేస్తాను జిల్లా కలెక్టర్ ఆదివారికి గౌరవ సభ్యులు జిల్లా నమస్కారాలు. మరి చాలా సభ్యులు వాళ్ళ యొక్క సూచనలు సూచించారు. అయితే గత 2 సంవత్సరాలుగా మనకు ఎందుకంటే గతంలో లాస్ట్ ఇయర్ నేను చేస్తున్నాను చాలా రాష్ట్రాలు ఎక్కడ కూడా భక్తులు ఏదో నిలబడ్డారు. కనీసానికి కాకుండా చాలా మంది పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయంతో ఏర్పాటు తీసుకొస్తున్న అవసరం ఉంటుంది. ముఖ్యంగా చెరువులలో నీళ్ళు ఉన్నాయి, చాలా చెరువులలో అక్కడ పడితే అవకాశం ఉంటుంది. మన శివాలేమో అనుకున్న ఇక్కడ కూడా సిగ్నల్స్ దొరకడం విషయంలో కాబట్టి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా తగ్గట్టు మార్కెటింగ్ చేసుకుంటే మనకి సమస్య రాదు. అంటే సుఖాలు ముందే మార్కెటింగ్ చేసుకొని ఆ లోతైన ఎక్కడ పరిస్థితులు బట్టి మనం చూస్తాం. మన చెరువులో బట్టి ఎక్కడ పట్టి కనిపిస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లోనే బాగా లోతుగా ఉంటారు. అనుకుని నీళ్ళు వెళ్తారో వెళ్ళిపోతారు, వెళ్ళకుండా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గతంలో మా గవర్నమెంట్ ఏరియాలో 4 చోట్ల మేము ప్లేస్ పెట్టుకున్నాం. ఒకటి విలువలో పెట్టడానికి సార్ అప్లై చేస్తాం. సంఖ్యలో కూడా సంఖ్య విలువలిద్దాం. దాని దుకాణం కూడా ప్రామాణికంగా ఎక్కువ వేసుకుని అక్కడ పెట్టుకుంటాం.
వెలుగొండ చెరువులు కూడా ఎక్కువగా ఉపయోగపడి అక్కడ పెడతాం. పెద్ద కోటలు చిన్న కోటలు ఆ పెద్ద కోటలు చోట్ల సంబంధించినటువంటి చేస్తాం. ఈ ప్రాసెస్ అయిపోతాయి అనుకుంటాం. ఎందుకంటే మనం ఎక్కువ మటుకు ఈ సాగరంతో కాబట్టి ఇక్కడ మేజర్గా మనకి కమ్యూనల్ పీస్ కమిటీ అయితే పీస్ కమిటీ కాకుండా కోఆర్డినేషన్ మీటింగ్ అనేది బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి కోవిడ్లో ఎటువంటి సమస్య అయితే లేదు.
నాన్ రిలేటెడ్ ఎలిమెంట్స్